అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఏం మాయ చేసావే పార్ట్ 33. ఆదిత్ ఉన్నట్టుండి అలా అరిచేసరికి ప్రేమ కంగారుగా అతని చేయి పట్టుకొని చూసింది. చెయ్యంతా కమిలిపోయి గాయమైన దగ్గర రక్తం వస్తూ కనిపించేసరికి ప్రేమ ఏడుస్తూ వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి గాయం క్లీన్ చేసి కట్టుకట్టింది. ప్రేమ గాయం క్లీన్ చేస్తూ కట్టు కడుతుంటే ఆ గాయం తాలూకు నొప్పంతా తనే భరిస్తున్నట్టు కన్నీళ్లు పెట్టుకుంటున్న ప్రేమని రెప్పవేయడం మర్చి ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్టు చూస్తూ ఉండిపోయాడు ఆదిత్. కాసేపటికి ప్రేమ ఏడుస్తూ వెక్కడం మొదలు పెట్టేసరికి తేరుకున్న ఆదిత్ తన గాయాన్ని చూసి ఏడ్చి ఏడ్చి కందిపోయిన ప్రేమ మోహాన్ని అనాలోచితంగా తన చేతుల్లోకి తీసుకొని ఆప్యాయంగా ఆమె కన్నీళ్లు తుడిచి ఆమె కళ్ళల్లోకి చూస్తూ, ఏడవకుమా, చిన్న గాయమే కదా, నాకేం నొప్పి లేదు అనగానే ప్రేమ నీళ్ళు నిండిన కళ్ళతో ఆదిత్ కళ్ళల్లోకి చూస్తూ తన చెంప మీదున్న ఆదిత్ గాయమైన చేతిని తన చేతుల్లోకి తీసుకొని చిన్నగా వెక్కుతూ లోగొంతులో, అసలు ఈ గాయం ఎలా అయింది మీకు అని అడిగింది ఆ గాయమైన చేతిని చిన్నగా తడుముతూ. ప్రేమ ప్రశ్నకు ఆదిత్కి ఉదయం గుళ్ళో జరిగిన సంఘటన గుర్తుకొచ్చి కోపంగా మరో పిడికిలు బిగించాడు. కానీ ప్రేమ చేతిలో ఉన్న తన చేతిపై వెచ్చటి ప్రేమ కన్నీళ్లు స్పర్శ తెలిసేసరికి తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఆమె కన్నీళ్లు తుడిచి, నాకేం కాలేదుమా, ఏడోకు, చిన్న గాయమే, తగ్గిపోతుంది అని ఎలాగో ప్రేమకు సర్ది చెప్పి ప్రస్తుతానికి విషయాన్ని దాటేసి భోజనం ప్లేట్ మళ్ళీ చేతిలోకి తీసుకున్నాడు ఆదిత్. తినాలో కానీ గాయమైన చేత్తో ఎలా అర్థం కాక సతమతమవుతూ ఉండగాని భర్తను గమనించిన ప్రేమ చొరవగా అతని చేతిలో ప్లేట్ తీసుకొని రైస్ కలిపి ముద్ద చేసి ఆదిత్ నోటికి అందించింది. క్షణాల్లో జరిగిన దానికి ముందు ఆదిత్ షాక్ అయినా తన నోటి దగ్గర ప్రేమ చెయ్యి చిన్నగా వనకడం గమనించిన ఆదిత్ ప్రేమను ఇంకా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నోరు తెరిచాడు. ప్రేమ ఏదో ఆదిత్ గాయం చూసి బాధలో చొరవగా ముద్ద చేసి అతని నోటి ముందు అయితే పెట్టింది. కానీ ఆదిత్ ఎలా రియాక్ట్ అవుతాడో అన్న భయం ఆమె చేతులు వణుకుని కొద్ది క్షణాలకే ఆదిత్ చాలా నార్మల్గా నోరు తెరవడంతో సంతోషంగా భర్తకు తినిపించడంతో మొదలుపెట్టింది ప్రేమ. ఆ మాత్రం దానికే మతాబుల్లా వెలిగిపోతున్న ప్రేమ కళ్ళను చూడగానే ఏదో తెలియని హాయి, ప్రశాంతత కలిగలిసాయి ఆదిత్ మనసుకి. అలాగే ఈ 5 ఏళ్లలో రుచి మర్చిపోయిన తన నాలుకకు తను ఎప్పుడూ తినే ఫుడ్ అయినా భార్య చేత్తో తినడం వల్ల టేస్ట్ కొత్తగా అమృతంలా అనిపిస్తుంటే ప్రేమ కొసరి కొసరి తినిపిస్తుందంతా మారు మాట్లాడకుండా కడుపు నిండా తిన్నాడు ఆదిత్. ఆదిత్కి తినిపించాక ప్రేమ మనసుకి తృప్తిగా అనిపించడంతో తను కూడా అక్కడే కూర్చొని తినేసి ప్లేట్స్ తీసుకొని తిరిగి కిందకు వెళ్ళిపోయింది ప్రేమ. నైట్ డిన్నర్ కూడా ప్రేమ రూమ్లోకి తీసుకొచ్చి తినిపించడంతో కాకూడదు అనకుండా చక్కగా తిని కూతురితో కలిసి భార్య చెప్తున్న బెడ్ టైమ్ స్టోరీస్ని జోలపాట చేసుకొని హాయిగా నిద్రమ్మ ఒడిలో సేద తీరారు ఆదిత్ అన్వీలు. ఆ ఇద్దరు పడుకోగానే ప్రేమ ఇద్దరికి బ్లాంకెట్ కప్పి రేపు హీరింగ్లో ఎలాంటి గొడవ జరగకుండా తన బిడ్డ తనకి దూరం కాకుండా ఎవరి మనసు నొప్పించకుండా అందరూ సంతోషంగా స్వీకరించే జడ్జిమెంట్ రావాలి, ముఖ్యంగా ఆ జడ్జిమెంట్ వల్ల అన్వీ సంతోషంగా ఉండాలి అని కోరుకొని తను కూడా నిద్రకు ఉపక్రమించింది. బెంగళూరు సండే కావడంతో నిశ్చయ్ తన విల్లాలోనే ఉండి రేపటి హీరింగ్ గురించి ఆలోచిస్తూ ఉండగా అతని పిఏ వచ్చి ఆదిత్ అన్వి ప్రేమల చుట్టూ తను నియమించిన సెక్యూరిటీ గుడిలో ఏం జరిగిందో అంతా పూసగుచ్చినట్టు చెప్పడంతో అదే విషయం నిశ్చయ్కి ఇన్ఫామ్ చేశాడు అతను. విషయం విన్న నిశ్చయ్ కోపంతో కట్టెలు తెంచుకోగా వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు అని అడిగాడు. ప్రేమను కమెంట్ చేసిన వాళ్ళని ఉద్దేశించి. వాళ్ళని ఆదిత్ కొట్టి పడేశాక నిశ్చయ్ నియమించిన సెక్యూరిటీ వాళ్ళు వాళ్ళ కంట్రోల్కి తీసుకోవడంతో అదే విషయం తన బాస్కి చెప్పాడు అతను. అది విన్న నిశ్చయ్ కోపంగా ఏదో చెప్పడంతో సరే సార్ అంటూ అతను అలా వెళ్ళగానే నిశ్చయ్ పెదాల్లో ఒక సాడిస్టిక్ స్మైల్. అంతలోనే ప్రేమ గురించి ఆదిత్ అలా రియాక్ట్ అవ్వడం గుర్తు చేసుకొని చిన్న కార్నర్ స్మైల్తో బావ గాడిలో లవ్ మ్యూజిక్ స్టార్ట్ అయినట్టుంది అనుకున్నాడు సంతోషంగా. సాయంత్రం అవుతుండగా విజయవాడ బయలుదేరాడు. అర్ధరాత్రికి తన గెస్ట్ హౌస్కి చేరుకున్న జర్నీ వల్ల అలసిపోవడంతో ఫ్రెష్ అయి వచ్చి నిద్రలోకి జారుకున్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే లేచి రెడీ అయ్యి అనికతో కాల్ మాట్లాడుతుంటే కోర్ట్కి స్టార్ట్ అయ్యాడు. బృందావనం ఉదయాన్నే వైభవ్, ఆదిత్, ప్రేమ, అన్వీలు రెడీ అయ్యి కోర్టుకి బయలుదేరారు. దారంతా ఆదిత్ ఫ్రంట్ మిర్రర్ నుండి కూతురిని గుండెలకు హత్తుకొని ఏదో ఆలోచనల్లో మునిగి తేలుతున్న ప్రేమనే చూస్తూ ఉన్నాడు. కోర్టుకి చేరుకోగానే నకుల్ ఎదురొచ్చి ఫైనల్ హీరింగ్ కాబట్టి జడ్జి గారు పర్సనల్గా అన్వి అభిప్రాయం తెలుసుకునే అవకాశం ఉంది కాబట్టి అన్విని భయపడొద్దు అని చెప్పమన్నాడు.
నకుల్ చెప్పిన మాటకు అదితి ప్రేమను చూడడంతో ఆ చూపులో ప్రేమకు ఏమీ అర్థమైందో తెలియదు కానీ ప్రేమ అన్విని పక్కకు తీసుకెళ్లి ఒడిలో కూర్చోపెట్టుకుని చాక్లెట్ తినిపిస్తూ కబుర్లు చెప్తూ పాప వయసుకి విజ్ఞాతకు ఎలా చెప్తే విషయం అర్థమవుతుందో అలానే విషయం చెప్పి దేనికి భయపడకుండా జడ్జి గారు ఏం అడిగినా ధైర్యంగా సమాధానం చెప్పమని కూతురికి ధైర్యం చెప్పింది ప్రేమ. ఇప్పటి వరకు వాళ్ళు కోర్టుకి ఎందుకు వస్తున్నారో పూర్తిగా క్లారిటీ లేని అన్వికి ఇప్పుడు విషయం పూర్తిగా క్లారిటీ రావడంతో ప్రేమను బెంగగా చుట్టుకొని అమ్మా నువ్వు నాతోనే ఉంటావు కదూ అని అడిగింది కళ్ళ నీళ్లతో. కూతురి ప్రశ్నకు అప్పుడే అక్కడికి వచ్చిన అదితి మనసు మెలిపెట్టినట్టు అనిపించడంతో ప్రేమ దగ్గర నుండి పాపను తీసుకొని గుండెలకు హత్తుకొని అమ్మ ఇప్పుడు నీతోనే ఉంటుంది బేబీ డోంట్ క్రై బీ స్ట్రాంగ్ అనగానే అన్వి ఏడవడం ఆపి తండ్రి దగ్గర నుండి తల్లి దగ్గరకు రమ్మని సైగ చేసింది. ప్రేమ దగ్గరకు రాగానే ఇద్దరినీ కలిపి హగ్ చేసుకుని చాలాసేపు అలానే ఉండిపోయింది. ఆ అద్భుతమైన దృశ్యాన్ని చూసిన వైభవ్ సంతోషంగా తన మొబైల్లో ఆ మూమెంట్ని బంధిస్తే అప్పుడే అక్కడికి చేరుకున్న నిశ్చయ కళల్లో సన్నటి కన్నీటి పొర అలుముకుంది. తండ్రి గుండెల మీద నుండి మేనమామను గమనించిన బుజ్జి అన్వి తండ్రి నుండి విడిపించుకొని నిశ్చయ దగ్గరకు వెళ్ళి అతని చెయ్యి పట్టుకొని అమ్మని డాడీని కలిపి నాకు గిఫ్ట్గా ఇస్తాను అన్నావు కదా, నిజంగానే ఇస్తావా మామ అని అడిగింది చిన్నగా. కోడలి ప్రశ్నకు నిశ్చయ్ కన్నీళ్లు తుడుచుకొని కార్నర్ స్మైల్ ఇస్తూ పాపను ఎత్తుకొని ముద్దు పెడుతూ ఈ మామ మాట తప్పడు బేబీ, నీకు నేను మాటిచ్చినట్టే మీ అమ్మని డాడీని కలిపి నీకు గిఫ్ట్గా ఇస్తాను అనగానే అతని మాటలకు అన్వి సంతోషంగా అతని మెడ చుట్టూ చేతులు బిగించి అతని గుండెల్లో ఒదిగిపోతూ ఐ లవ్ యూ మామ అని చెప్పగానే నిశ్చయ్ కూడా సంతోషపడుతూ మేనకోడలిని మళ్ళీ ముద్దు పెట్టుకొని ఐ లవ్ యూ మోర్ బేబీ అన్నాడు. కాసేపటికి హీరింగ్ స్టార్ట్ అయింది. లాస్ట్ హీరింగ్లో అదితి తను ఇప్పటి వరకు సంపాదించిన తన కష్టాజీతం అంతా అన్వి పేరు మీదకు ట్రాన్స్ఫర్ చేసినట్టు, దానికి ప్రేమకు కూడా ఎటువంటి అభ్యంతరం లేనట్టు సైన్ చేసి సబ్మిట్ చేసిన పేపర్స్ చెక్ చేసిన జడ్జ్ గారు వెల్ నేను పాపతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి, ఎందుకంటే ఇది పాప భవిష్యత్తుకి సంబంధించిన విషయం కాబట్టి అని చెప్పారు. కాసేపటికి జడ్జి గారు అన్వి మాత్రమే ఉన్న రూమ్ ఆవిడ సూటిగా విషయానికి వస్తూ అమ్మ అన్వి నువ్వు నాకు కావాలి అని మీ డాడీ లేదు నాకు కావాలి మీ మామయ్య కోర్టులో నీ కస్టడీ కోసం కేసు వేశారు, నీకు ఈ విషయం తెలుసా అని అడిగారు. అన్వికి ఈ విషయం మీద ఎంతవరకు అవగాహన ఉందో తెలుసుకుందామని. జడ్జి గారి ప్రశ్నకు అన్వి బెదరకుండా తెలుసా ఆంటీ నాకు అమ్మ చెప్పింది అనగానే ఆవిడ చిన్న చిరునవ్వుతో సరే మరి వాళ్ళల్లో నువ్వు ఎవరి దగ్గర ఉండాలనుకుంటున్నావు, ఎవరు కావాలి నీకు, డాడీనా లేక మామయ్యనా అని అడిగారు. ఆ ప్రశ్నకు అన్వి ఎలాంటి తడబాటు లేకుండా నాకు మా అమ్మ కావాలి, నేను ఎప్పుడు మా అమ్మతోనే ఉండాలి, డాడీ మామయ్య కూడా నాతో హ్యాపీగా కలిసి ఉండాలి అని కాస్త టిపికల్గానే తన చిన్న మనసులో ఉన్న విషయం చెప్పింది అన్వి. అన్వి నుండి ఊహించని జవాబుకి అవాక్కవ్వడం జడ్జిగారి వంతు అయ్యింది. కాసేపటికి జడ్జిగారు ఒక నిర్ణయానికి వచ్చి అన్విని తిరిగి తన పేరెంట్స్ దగ్గరకు వెళ్ళమని పంపించి ఆమె తిరిగి హీరింగ్ జరుగుతున్న దగ్గరకు చేరుకున్నారు. ఆమెను చూడగానే అందరూ ఊపిరి బిగపట్టుకొని మరీ ఆతృతగా ఆమె ఇవ్వబోయే జడ్జిమెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అక్కడున్న అందరి కుతూహలం వాళ్ళ మొహాల్లో తెలియడంతో జడ్జిగారు దీర్ఘంగా శ్వాస తీసుకొని వదిలి వెల్ ఈ కస్టడీ కేసులో తీర్పు ఇవ్వడం కొంచెం క్లిష్టమైన పరిస్థితే కానీ పాప భవిష్యత్తుకి ఏది మంచిది అనిపించిందో అదే తీర్పు ఇవ్వడం జరుగుతుంది. చెల్లెలు వింధ్య ఈ భూమి మీద లేకపోయినా తన సర్వస్వాన్ని పణంగా పెట్టి అయినా తన చెల్లెలి ప్రతిరూపమైన అన్విని అపురూపంగా చూసుకోవాలి అన్న లక్ష్యంతో మిస్టర్ నిశ్చయ్ శ్రీవాస్తవ్ గారు పాప కస్టడీ కోసం కేసు వేయడం జరిగింది. మిస్టర్ అదిత్ కృష్ణ గారు దానికి నిరాకరిస్తూ ఆయనకి పార్థివంగా దూరమైన ఆయన భార్య వింధ్య ప్రతిరూపమైన పాపను విడిచిపెట్టలేక ఆయన కూడా ఆయన కూతురి కోసం ఆయన సర్వస్వం పణంగా పెట్టి మిస్టర్ నిశ్చయ్కి ఎదురు నిలబడ్డారు. ఇద్దరి వైపు నుండి ఆలోచిస్తే ఇద్దరిలో ఎవరూ తక్కువ కాదు. పాప కస్టేడియన్ కోసం తగిన అర్హత కలవారే కానీ మిస్టర్ అదిత్ కృష్ణ మాత్రం పాపకు స్వయాన తండ్రి కావడమే కాదు, పాపకు తల్లి ప్రేమ అందించడం కోసం పాప ఏరికోరి ఎంచుకున్న ప్రేమగారిని వివాహం చేసుకొని పాపకు తల్లి ప్రేమ అందేలా చేశారు. ఇక ఈ కేసులో ముఖ్యమైన అంశానికి వస్తే పాపని నీకు ఎవరు కావాలి అని అడిగినప్పుడు పాప నాకు ఒక టిపికల్ ఆన్సర్ ఇచ్చింది అని ఆగిపోయారు. ఆమె ప్రశ్నకు అన్వి చెప్పిన జవాబు గుర్తు చేసుకుంటూ ఆవిడ మాటలను ఊపిరి బిగబట్టి మరి వింటున్న అందరూ ఆమె అన్వి సమాధానం చెప్పకుండా సైలెంట్ అయిపోయేసరికి ఆ సిచ్యువేషన్ మరింత ఉత్కంఠంగా మారింది. అన్వి ఏం చెప్పుంటుందో అక్కడున్న అందరికీ ఒక అవగాహన ఉన్నా
అందరి మనసులో ఏదో తెలియని భయం చోటు చేసుకోవడంతో అందరూ మరింత ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. జడ్జి గారు మళ్ళీ మాట్లాడుతూ, అన్వి, నాకు మా అమ్మ కావాలి. నేనెప్పుడు మా అమ్మతోనే ఉండాలి. డాడీ మామయ్య కూడా నాతో హ్యాపీగా కలిసి ఉండాలి అని చెప్పింది. ప్రతి ఆడపిల్లకి తల్లి అవసరం చాలా ఉంటుంది. ముఖ్యంగా అసలు తల్లి ప్రేమే తెలియని అన్వికి మిసెస్ ప్రేమగారి అవసరం చాలా ఉంది. అతి తక్కువ సమయంలో వారిద్దరి మధ్య ఎంత మంచి అనుబంధం ఏర్పడిందో నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. లాస్ట్ హియరింగ్లో మనందరం మన కళ్ళతోనే చూసాం. అసలు ఎలాంటి సంబంధం లేని ఆ బిడ్డ కోసం అమ్మతనాన్నే వదులుకోవడానికి సిద్ధపడ్డారు మిసెస్ ప్రేమగారు. అలాంటి గొప్ప తల్లి దొరకడం నిజంగా అన్వి అదృష్టం. సో అన్ని విధాలుగా పాప తల్లిదండ్రుల దగ్గర పెరగడమే న్యాయం. అన్వి కస్టడీ మిస్టర్ అదిత్ కృష్ణ గారికి చెందుతుంది. పాపను చక్కటి కుటుంబ వాతావరణం మధ్య అన్ని విలువలతో తీర్చిదిద్ది సమాజానికి ఒక మంచి మనిషిని అందిస్తారని ఆశిస్తున్నాను. అండ్ అలాగే పాప కోరిక మేరకు మిస్టర్ నిశ్చయ్ శ్రీనివాస్ గారు కూడా ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా పాపను ఎప్పుడైనా మీట్ అవ్వచ్చు అని ఆమె జడ్జిమెంట్ క్రిస్టల్ క్లియర్గా చెప్పడంతో అక్కడున్న అందరి పేదాల్లో చిరునవ్వు విరబోసింది. నిశ్చయ్ అనికలతో కూడా నిశ్చయ్ ఆశించినట్టే ఈ కేసు ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేసరికి అదితి మనసులో ప్రేమ విషయంలో మార్పు రావడంతో అతని ఆనందం మాటల్లో వర్ణించలేనిది. కానీ తన ఫీలింగ్స్ని ఎమోషన్స్ని పెద్దగా బయటపెట్టడం ఇష్టం లేని నిశ్చయ్ కూతుర్ని గుండెలకు హత్తుకొని తన వైపే అభిమానంగా చూస్తున్న ప్రేమను చూసి చిన్న కార్నర్ స్మైల్తో అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు. జడ్జిమెంట్ విన్న అదిత్ ఆ సంతోషంలో కూతుర్ని గుండెలకు ప్రేమను గట్టిగా హక్ చేసుకున్నాడు. ఆదిత్ సడన్గా అలా చేసేసరికి ఒక్క క్షణం ప్రేమ గుండె ఆగి మళ్ళీ కొట్టుకోవడం మొదలైంది. ఎంతగా అంటే రెట్టింపు వేగంతో కొట్టుకుంటున్న గుండె వేగాన్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తూ తనని మరింత చేస్తున్న తన చిట్టి తల్లిని చూస్తూ ఉండిపోయింది ప్రేమ. ఇంతలో అంతే సంతోషంగా వచ్చి అన్నా వదిలను వైభవ్ చుట్టేయడంతో కాస్త స్పృహలోకి వచ్చిన అదిత్ తనేం చేశాడో అర్థం కాగానే ఈసారి ఎందుకో ప్రేమ ప్రెజెన్స్ అతన్ని ఇబ్బంది పెట్టలేదు. తను చేసింది తప్పుగాను అనిపించలేదు. పైగా ప్రేమ అంత దగ్గరగా ఉన్నందుకు మనసుని ఏదో తెలియని సంతోషం చుట్టుముట్టింది. ఆదిత్ అలానే ఉండి తన వైపు బిత్తర చూపులు చూస్తున్న ప్రేమని చూసి చిన్నగా నవ్వుకుంటూ ఆమె చేతుల్లో ఉన్న కూతురి నుదుటిని ముద్దాడి, చిన్న బేబీని తీసుకొని నువ్వు ఇంటికి బయలుదేరు, మాకు కొంచెం పనుంది, అది చూసుకొని వస్తాం మేము అని కూతుర్ని తమ్ముడికి అప్పగించాడు. వైభవ్ అన్న మాటకు సరే అంటూ అన్విని తీసుకొని అక్కడి నుండి బయటకు నడిచాడు. ఇంకా తన వైపే బిత్తర చూపులు చూస్తున్న ప్రేమను చూసిన ఆదిత్ నవ్వుకుంటూ, నకుల్ కంగ్రాట్స్ రా అని కాసేపు మాట్లాడి వెళ్ళిపోగానే ప్రేమ చేయి పట్టుకొని బయటకు నడిపిస్తుంటే బొమ్మల ఆదిత్ వెనకే బయటకు నడిచింది ప్రేమ. వైభవ్ కార్ దగ్గరకు వెళ్తుంటే అతని భుజాన అన్వి, బాబా మామ దగ్గరకు వెళ్దాం అంటూ వాళ్లకు కాస్త దూరంలో అనికతో మాట్లాడుతున్న నిశ్చయని చూపించింది. కరెక్ట్గా అతను కూడా అదే టైంకి వీళ్ళను గమనించి కళ్ళతోనే దగ్గరకు రమ్మని సైగ చేయడంతో వైభవ్ అన్విని తీసుకొని నిశ్చయ్ దగ్గరకు వెళ్ళాడు. వైభవ్ చిన్న చిరునవ్వుతో నిశ్చయ్ ని పలకరించడంతో అతను ఎప్పటిలా చిన్న చిరునవ్వే సమాధానంగా ఇచ్చి అన్విని చూసి చేతులు చాచగానే సంతోషంగా మేనమామ చెంతకు చేరి కిస్సి ఇచ్చింది. దాంతో నిశ్చయ్ పాప నుదిటిన ముద్దాడి, బేబీ ఆర్ యూ హ్యాపీ నౌ అని అడగ్గానే చాలా అంటూ తన బుల్లి చేతులు చాచి చూపించింది. వైభవ్ అన్విని తీసుకొని బయలుదేరిన కాసేపటికి అనికతో మాట్లాడి కార్ ఎక్కబోతూ తన వైపే వస్తున్న ఆదిత్య ప్రేమలను చూసి ఆగిపోయాడు నిశ్చయ్. 10 అడుగుల దూరాన్ని 4 అడుగుల్లో చేరి 5 ఏళ్ల తర్వాత బెంగగా అన్నని ఖర్చుకుపోయింది ప్రేమ శరీరంలో ఉన్న వింధ్య. సడన్గా ప్రేమ అలా ఏడుస్తూ తన గుండెల మీద చేరేసరికి నిశ్చయ్ ముందుగా ఉలికిపడ్డ క్షణాల్లోనే ప్రేమ శరీరంలో వింధ్య ఉనికి తెలిసేసరికి చెల్లెలు తనకి శారీరకంగా దూరమైన గుండె పగిలి బయటకు రాని కన్నీళ్లు ఇప్పుడు బయటకి దూకుతుంటే, వీణు మై బేబీ ఈ నలుగు గుర్తుకొచ్చాడా నీకు ఈ అన్నయ్య అంటూ ప్రేమ చుట్టూ చేతులు బిగించాడు. వింధ్య తనేమీ మాట్లాడకుండానే తనని గుర్తుపట్టిన తన అన్న ప్రేమకు మురిసిపోతూ ఆ సంతోషంలో తన కన్నీటి వరద మరింత ఎక్కువ కావడం వల్ల కన్నీళ్లతో నిశ్చయ్ సూట్ అంతా తడిపేస్తూ చాలాసేపు అలానే ఉండిపోయింది. కొన్ని పరిస్థితుల్లో ఇద్దరి మనుషుల మధ్య మాటలు అవసరం ఉండదు. మౌనంగా వారి గుండె సడులు వేవేలా ఊసిలాడుకుంటాయి. ఇప్పుడు నిశ్చయ్ వింధ్యల పరిస్థితి కూడా అలాగే ఉంది. ఒకే తల్లి పేగు తెంచుకొని పుట్టిన ఆ ఇద్దరు ఎప్పుడూ ఇద్దరుగా లేరు. ఆ ఇద్దరు ఎప్పుడూ ఒకరే. చెల్లెలు అడిగితే ఆకాశంలో ఉన్న చందమామనైనా సరే తెచ్చి ఇచ్చే అన్న నిశ్చయ్ అయితే, అన్న కోసం ప్రాణమైనా ఇచ్చే చెల్లెలు వింధ్య. ఆ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమానుబంధాలు మాటల్లో వివరించలేనివి కాదు. అందుకే వింధ్య దూరమయ్యాక ఆదిత్ లానే తను కూడా అప్పటికి మామూలు మనిషి కాలేకపోయాడు. వింధ్య చనిపోయిన
తను అదితికి తప్ప ఇంకెవ్వరికీ కనిపించదు అని తెలియడం వల్ల అన్నను తను చూసి తృప్తిపడింది. కానీ తను ఆత్మరూపంలో ఇంకా ఈ భూమి మీదే మిగిలిపోయాను అన్న విషయం తన అన్నకు తెలియజేసే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు వింధ్య. ఆ ఇద్దరిని అలా చూడగానే గతం తాలూకు తీపి జ్ఞాపకాలు కళ్ళ ముందు మెదలడంతో అదితి కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. చెమ్మగిలిన కళ్ళతో చిరునవ్వు చిందిస్తూ తామిద్దరినే చూస్తున్న అదితిని చూసిన నిశ్చయ్ బావా కాలర్ పట్టుకొని ఒక్క ఊదిటిన దగ్గరకు లాక్కొని చెల్లెల మీద నుంచి హగ్ చేసుకున్నాడు నిశ్చయ్. దాంతో అదితి భార్య మీద నుండి బామ్మర్ది వెన్ను మీదకు చేతిని చేర్చి నిమిరేసరికి నిశ్చయ్ కళ్ళల్లో ఆనందం. ఇద్దరూ కలిసి ఒకేసారి నిశ్చయ్ ఆమె ముందు నుండి నుదిటిన ముద్దాడితే అదిత్ ఆమె వెనుక నుండి తలపై ముద్దు పెట్టాడు. సంతోషంలో ఆ హగ్ని ఇంకాస్త బిగించారు. దాంతో వింధ్య మనసులో భారం అంతా దిగిపోవడంతో చిన్నగా తలెత్తి అన్న కళ్ళల్లోకి చూస్తూ, నేను మీకు దూరమైన ప్రేమ రూపంలో నీకెప్పటికీ దగ్గరగానే ఉంటాను. నువ్వు నన్ను ఎలా చూసుకున్నావో ప్రేమను కూడా అలానే చూసుకోవాలి. నీ జీవితంలో నా స్థానం ప్రేమకు ఇవ్వాలి. ఇస్తాను అని మాట ఇవ్వన్నయ్యా అంటూ అన్న ముందు చేయి చాచింది ప్రేమ శరీరంలో ఉన్న వింధ్య.